కొద్దిగా కింద పెట్టండి ఆయన కావాలని సలాడ్ సలాడ్ చూసాడే బేబే చూసాం కాబట్టి వచ్చినా నేను వాటర్ కోయింగ్ కెమెరామ్యాన్ ఫోకస్ करके हटाओ इनको ప్రభాస్ గారు బాహుబలి తర్వాత యాక్ట్ చేసిన సినిమాలు 3 ఫ్లాప్ అయ్యాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ బాహుబలి అంత రికార్డు అవుతాయి ఫ్లాప్ అవుతాయి తీస్తాం ఆడియన్స్ పైన రివెంజ్ తీస్తాం. ఇప్పుడు ఏంది అర్థమైందా? బాహుబలి రికార్డు వీఆర్ ఆన్ రివెంజ్ అర్థమైందా? రికార్డు కాదమ్మా, సినిమా బాగానే ఉంది. ఉగ్రము తగరము మీరంతా అంటున్నారు కదా, దాంట్లో కాలు వేసినట్టనే సలార్ లెక్కనే ఉంది. సో ఇంకో విషయం ఏంటంటే సినిమా హిట్ అని పోల్ పిసికి చెప్పాలా ఏంది? సలార్ కాదు కదా. దేర్ ఈజ్ ఏ కలెక్షన్ షేడ్ ఫర్ బాక్స్ ఆఫీస్. తెలుగు బాక్స్ ఆఫీస్కి లేదయ్యా ఇంతవరకు. ఇంకా సినిమా వచ్చిందయ్యా. నాయనా నాకు పుట్టించింది ఒక తల్లే, నీకు పుట్టించింది ఒక తల్లే, ఈ కెమెరాని దీన్ని పుట్టించింది ఒక తల్లే. అర్థమైంది? అంత మాత్రాన క్యారెక్టర్ లేకుండా పోతుందా సినిమాలో? నేను చెప్పింది ఏంటి నీకు అర్థమైందా? ఈరోజు నీకు కరెంట్ వచ్చిందంటే గనుల నుంచి కరెంట్ వచ్చింది, కానీ పైనుంచి కరెంట్ వచ్చిందా? మామూలే. ఇంకా దాని గురించి ఏం మాట్లాడతావు? ప్రతి సినిమాలో తల్లి ఉందంటే అందరికీ సిస్టర్ ఉన్నారా బ్రో? అందరికీ మదర్ ఉన్నారా? ఇంకేం చెప్పు. ఇంకా నువ్వు బయటికి రావాలంటే మదర్ రావాలా, నేను బయటికి రావాలంటే నువ్వు మదరే ఉండింది. వాట్ ఈస్ దిస్ బ్రో? ఏదో ప్రశ్నలు ఇవన్నీ వద్దు బ్రో, ఇవన్నీ వదిలేయండి తెలుగు సినిమాకి. అలాగే బాహుబలిలో రనా ప్రభాస్ పోటాపోటీ పాత్రలు చేస్తారు. అలాగే ఇంట్లో ప్రభాస్ పృథ్వీరాజ్ పోటాపోటీ చేస్తారు. పాత్ర పోటాపోటీగానే ఉంది, కానీ మీరు అనుకున్నట్టు అక్కడ ఏం జరుగుతుంది అంటే పదవి కోసం ఇద్దరు కొట్లాడుకుంటారు కదా, బట్ ఇక్కడ పదవి కోసం కాదు, ఫ్రెండ్షిప్ కోసం త్యాగం చేసే ప్రాసెస్లో ఉంది. వెరీ నైస్ మూవీ అండి. ఓవరాల్గా రేటింగ్ ఇవ్వాలా, తెలుగు సినిమాకి రెస్పెక్ట్ తప్ప నేను రేటింగ్ ఇవ్వా. ఓకేనా? గురించి వెయిట్ చేస్తాం కదా, అలాగే ఖచ్చితంగా వెయిట్ చేస్తాం. చాలా ఈ సినిమా కూడా సలార్ 2 అంతే పర్సెంట్ వెయిట్ చేయొచ్చా? అంటే 100%, 200% అర్థమైందా? 200% వెయిట్ చేయాల్సిందే, ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఎక్కడైనా 100% ఉంటుంది. నేను చెప్తున్నా కదా, సలార్ 2 కోసం 200% వెయిట్ చేయాల్సిందే. వెరీ నైస్ మూవీ అండి. ప్రశాంత్ నీల్ యూ మేడ్ మై పాకెట్ నీల్. వాట్ ఈస్ దిస్? జగపతి బాబు క్యారెక్టర్ ఎలా ఉంది? జగపతి బాబు క్యారెక్టర్ సూపర్ అండి. నిజంగా జగపతి బాబు క్యారెక్టర్ సూపర్గా ఉందండి. సో మొత్తం సృష్టించేది ఆయన బయటికి పోవడం వల్ల సలార్ సినిమా బయటికి వచ్చింది. ఖాన్సార్ సామ్రాజ్యంలో ఆయన బయటికి పోవడం వల్ల సలార్ సినిమా వచ్చింది. ఒకవేళ ఆయన బయటికి పోకపోతే సినిమా వచ్చేది కాదేమో, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కాదేమో. అట్లా ఉంది పరిస్థితి. రైట్.